తెలంగాణ సాహిత్యం గురించి తెలంగాణ కవుల గురించి ఆలోచిస్తే పోతన దగ్గర నుంచి మొదలు పెడితే ఈ వేదిక మీద ఉన్నటువంటి మానుకోట ప్రసాద్ గారి వరకు మా సోదరులు మిట్టపల్లి సురేందర్ వరకు ఎవ్వరు కూడా ఎప్పుడు ఎవరికి తల వంచరు. మన వాళ్ళు క్వశ్చనే లేదు. పోతన ఆనాడు రాజు ఇంటికి వచ్చి కూడా నాకు కవిత్వం అంకితమే అంటే ఇయ్యాను పో, నేను శ్రీరాముడికి ఇచ్చుకుంటా అని చెప్తాడు ఆయన. అట్లనే దాశరథి గారు కూడా అంతే. నిజాం రాజు ఎన్ని కష్టాలు పెట్టినా ఎంత హింస పెట్టినా ఆనాడు తెలంగాణ వాదాన్ని వదలలే, సాయుధ రైతాంగ పోరాటాన్ని ఆయన సపోర్ట్ చేయడం మానుకోలే. అన్ని ప్రజా ఉద్యమాలలో ఉన్నటువంటి చాలా గొప్ప వ్యక్తి దాశరథి గారు. సరే, ఇందాక కూడా మాట్లాడుతుంటివి, అట్లా తెలంగాణ రావాలని చెప్పి స్వప్నించి కాంక్షించినటువంటి వ్యక్తులు తెలంగాణకు అన్యాయం జరుగుతున్నటువంటి క్రమంలో పాపం ఏదో ఇంకా ఆశ ఉండే ఆయనకు, తెలుగు వాళ్ళందరం కలిసినాం కదా బాగుంటుంది తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ ఉన్నా లేకున్నా అనేటటువంటి లైన్లో ఎక్కువ ప్రత్యేక తెలంగాణ 1969లో వారి వర్క్స్ ఎక్కువ కనపడవు, కానీ ఓవరాల్గా అందరం బాగుండాలనేటటువంటి అద్భుతమైన ఆలోచనతోనే ఉండే. అయితే ఏదైతే నా తెలంగాణ కోటి రతనాల వీణ అని వారు మా నిజామాబాద్ జైలు గోడల మీద బొగ్గుతో రాసిండ్రో అదే ఆనాడు మలిదశ తెలంగాణ తొలి తెలంగాణ ఉద్యమానికైనా మలిదశ తెలంగాణ ఉద్యమానికైనా కూడా స్ఫూర్తిగా నిలిచింది. అందుకే నేను ఒక మాట అంట, పాలకులు ఎవరన్నా కానీ గన్నుల కన్నా ఎక్కువ పెన్నులకే భయపడతారు. ఎందుకంటే ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్ళను కదిలిస్తుంది. ఆయన బొగ్గు పట్టుకొని ఆ గోడ మీద రాసినటువంటిది దాదాపు 80 సంవత్సరాలు అయిపోతుంది. కానీ ఇప్పటికి కూడా మనం ఇంకా నా తెలంగాణ కోటి రత్నాల వీణ చెప్పుకుంటున్నామంటే అక్షరానికి ఉండే పవర్, పెన్నుకు ఉండే పవర్ దేనికి కూడా ఉండదు. మా తమ్ముడు సురేందర్ ఇంతకుముందు మాట్లాడుకుంటూ ఈ పాలన పోవాలంటే ఏదో మందు కనిపెట్టాలన్నాడు. మందు కాదు బ్రదర్, మందు గుండు సామాగ్రి తయారు చేసుకోవాలి. ఆ మందు గుండు సామాగ్రి అన్నది ఇట్లాంటి సభలలోనే తయారవుతుంది. మందు గుండు సామాగ్రి